అల్లు అర్జున్ పై కేసు తొక్కిసలాట మహిళ మృతి ఘటనలో A2గా నమోదు A1గా సంధ్య టాకీస్ యాజమాన్యం థియేటర్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం పుష్ప 2 షోకు అల్లు అర్జున్ వస్తున్నట్లు వాళ్ళు చెప్పలే సెక్యూరిటీ మేనేజర్ పైన కేసు నమోదు చేశాం డీసీపీ బెనిఫిట్ షోలు వద్దంటూ విద్యార్థి సంఘాల నిరసన మృతురాలు రేవతి ఫ్యామిలీని ఆదుకోవాలని డిమాండ్ రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం 72 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమన్న డాక్టర్లు అంటూ అల్లు అర్జున్ పైన కేసట సరే ఇలా ఫ్యాన్లు ఏసీలో ఏదన్నా అనుకుంటే అనుకోను కానీ ఇట్లాంటివని నిజంగానే జైల్లో పెట్టచ్చు తప్పేం లేదు దొంగ బాబాలను నమ్మొద్దు ఇక ఇట్లాంటి దొంగ హీరోలను కూడా నమ్మొద్దు ఎందుకు దొంగ హీరో అంటా ఉన్నా అంటే అసలు సినిమా నువ్వు తీస్తే ఫస్ట్ 1-2 రోజులలో చూసేది లేదా ఫస్ట్ వీక్లో చూసేది నీ ఫ్యాన్స్ అయ్యా అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ వీళ్ళు కొంచెమన్నా సోయున్నోడైతే ఒకసారికి ఇది అర్థం చేసుకోవాలి నాటువంటోడో నీ అటువంటోడో లేకపోతే లైవ్ చూస్తున్నటువంటి రైతులు ఇప్పుడే ఉరికి చూడరు ఆ సినిమా ఎవరు చూస్తారు ఫ్యాన్సే చూస్తారు ఫ్యాన్స్ అంటే ఎవరు రాజకీయ పార్టీల కార్యకర్తలు ఎట్లనో నీకు అట్లా ఉంటారు నీ కోసానికి వాళ్ళు చేతులు కోసుకోవడం కాదు ఏదంటే అది కోసుకోనికి తయారవుతారు అట్లాంటోళ్ళని ఎంత దోపిడీ చేస్తారు అంటే దుర్మార్గమైనటువంటి దోపిడీ టికెట్ ఎవడన్నా వట్టప్పుడు 150 పెట్టి వట్టప్పుడు 250 పెట్టి ఈ స్టార్టింగ్లో ఈ 1 వీక్లో లేకపోతే ఈ 4-5 రోజులలో 500 600 1000 రూపాయలు పెట్టి ఎవరిని దోసుకుంటున్నారు రాబాయ్ నాకు అర్థమవుతలేదు ఎవరిని దోసుకుంటారు మీరు నీ ఫ్యాన్స్ని దోసుకుంటున్నారు రాబాయ్ నిన్ను ఎవడైతే అభిమానిస్తుండో నిన్ను ఎవడైతే నా ఓడు నా హీరో అని చెప్పి ఎత్తుకుంటుండో నీ కోసానికి ఎవరితోనైతే గొడవలు పడుతుండో నువ్వు వాడినే దోస్తున్నావు ఇది ఎట్లా ఉన్నదంటే నమ్మినోనికే ముంచినట్టున్నది నమ్మినోనే ముంచినట్టు చేస్తూ ఉన్నారు మీరు పైగా ఇగో లాస్ట్కు నేను ఆ థియేటర్కు ఈ పెద్ద మనిషి వేయంటాడు ఇక పెద్ద మనిషి అనాలనా చిన్న మనిషి అనాలనా మరి ఏమేషమో ఇదంతా నాకైతే అర్థమవుతలేదు కానీ సినిమాలల్లో హీరో కావచ్చు కానీ బయట ఎంత పద్ధతిగా ఉండాలి ఎంత ప్లాన్డ్గా ఉండాలి ఆలోచన చేసుకోవాలి నువ్వు తగ్గేదేలే అంటే ఇప్పుడు ఇదే అయింది ఇప్పుడు నువ్వు ఎదిగేదేలే అన్నట్టు అయిపోయింది ఇప్పుడు కింద మీద అయిపోయింది ఇది నెక్స్ట్ టైం ఇక ఎదిగేదే లేదన్నట్టు అయిపోయింది ఈడికే అయిపోయింది నీది కేసు అవ్వడంతో పాటు నీ మీద విమర్శలు వచ్చేసినాయి నువ్వు మంచి హీరో కావచ్చు మంచి యాక్టింగ్ ఉండొచ్చు 150 ఉండొచ్చు నీ తాడ కానీ కొంత ఆలోచన కూడా ఉండాలి మరి నేను థియేటర్కి పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆ టైంలో పోలేదా గతంలో ఇప్పుడు పోతే తప్పేమున్నది ఓకే కానీ మరి సెక్యూరిటీ ఎక్కడ ఒక ప్రాణం పోయింది నిండు ప్రాణం పోయింది ఇప్పుడు కుటుంబాన్ని ఎవడాదుకుంటాడు నేను నిన్నగాక మొన్ననే చెప్పిన ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో అరే ఈ సిగ్గు లేనోళ్ళ కోసం ఈ భాగవతాల ఆడేటోళ్ళ కోసానికి మనము టెన్షన్ పడి మన కుటుంబాలని ఖరాబ్ చేసుకోకూడదు రాబాయ్ రేపు పొద్దుగల మనకేమన్నా అయితే మనని ఆదుకోర్రా నాయన అని చెప్పిన మరి ఆ కుటుంబానికి ఏమైనా ఇచ్చిండా ఏమైనా పంపించిండా పోయినా ఇంటికి పోయిండా కనీసం మరి ఇంకా ఎందుకు మీకు హీరో ఇంకొకటి నేనేమంటా ఉన్నా మన దగ్గర కూడా కొంచెం సిగ్గు ఉండాలి మనం కూడా ఇట్లాంటి వాళ్ళ కోసం మన తల్లిదండ్రుల కోసం ఏమైనా చేస్తామా ఇట్లాంటి సాహసాలు ఇట్లాంటి కష్టం చేస్తామా జర అవ్వకు నడవనికి శాతనైతుల బిడ్డ గార రేషన్ షాప్కి జర బియ్యం తీసుకురాపో అంటే నేను రేషన్ షాప్కి పోయి బియ్యం తేవాలనా పోయి దోలు లేకపోతే నువ్వు తెచ్చుకపో అని చెప్పే నువ్వు సినిమా హీరో కోసం మాత్రం గంటలు నిలబడి వానికి పాలాభిషేకాలు చేసి వానికి ఇంకేదో చేసి ఫైనల్గా వాని హీరో చేయడానికి నువ్వు జీరో అవుతా ఉన్నావు అసలు నాకు అది అర్థమైతలేదు అవసరం లేని పెంట మీరు వేలాది రూపాయలు ఖరాబ్ చేసుకున్నాడు తప్ప మీకోసానికి వెనక్కి తిరిగి కూడా చూడడు నీకు తగ్గించి పెట్టి నీకు హెల్ప్ చేయాలి కదా నీకు 100 రూపాయలకు కాదు ఇంకా 50 రూపాయలకు టికెట్ ఇచ్చి నీకు పుణ్యానికే చూపెట్టాలి కదా అసలైన హీరో అయితే అభిమానించే నీకే నీ దగ్గరనే నీ జేబే దోపిడీ చేస్తూ ఉంటే నీకు అది అర్థం కాకపోతే ఎట్లా ఎవరిది దోస్తుండు పైసలు రేపటి నుంచి 150 250 అది వేరే విషయం కానీ స్టార్టింగ్లో చూసే నీ అభిమానుల కోసానికే నువ్వు టికెట్ తగ్గించలేకపోయినవే దొరికిన దాన్ని దోసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారే మరి అట్లాంటప్పుడు నీ హీరో గురించి మీరు ఆలోచించుకోవాలి 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్న ఆయన మరి ఎలా ఇచ్చిండా ఏమన్నా ఆ కుటుంబానికి ఇంకెవరికైనా ఇచ్చేటట్టు ఉన్నదా ఎక్కడన్నా చూసినామా సరే ఇచ్చినా ఆ కుటుంబాన్ని లోటు తీరుస్తారా అవుతుందా అభిమానించే మనకు కొంత కూడా సిగ్గుండాలి ఇక వీళ్ళకైతే ఆయనతో ఉండదు అట్లా సిగ్గుంటే గిట్లెందుకు చేస్తారు ఇవన్నీ కానీ అలా కావాల్సింది పైసలు అంత కమర్షియల్ వాళ్ళు వానికి కావాల్సింది డబ్బులే అది తెలవకపోతే మునిగేది మనమే మన కుటుంబం కోసమో లేకపోతే మన సమాజం కోసమో ప్రయత్నం చేస్తే గమ్మత్ ఉంటుంది కానీ నీ అభిమాన హీరో కోసం ఏమేమో చేసి లాస్ట్కు ప్రాణాలు పోగొట్టుకుంటే వచ్చేది లేదు ఏమీ లేదు ఇక ఆలోచించుకోండి ఒక్కసారి వాళ్ళేమీ నీకోసం వెనక్కి తిరిగి చూడరు రారు పట్టించుకోరు నీ కాల్ చేయి ఇరిగితే కూడా కనీసం మరి ఈ కుటుంబానికి ఒక సమస్య వచ్చిందని చెప్పి మళ్ళీ నీకేదైనా హెల్ప్ చేద్దామంటే కూడా చెయ్యరు ఒకవేళ నువ్వెన్నడన్నా నీ అన్న దగ్గరికి అన్న అంటే నీ హీరో దగ్గరికి పోయి అన్నకి కష్టం ఉన్నది వీళ్ళకైనా హెల్ప్ చేద్దామా అంటే ఏమన్నా చేస్తాడా కలుస్తాడు నీ కనీసం
మీ అభిమానులలో ఎవరికైనా ఇబ్బంది వస్తే మీరు ఏమైనా పోతే మీకు కలిసిండా ఇచ్చిండా ఏమన్నా తీసుకున్నారా? అందరూ చేస్తున్నారు, అట్లా చెయ్యరు కదా. వందలాది కోట్ల రూపాయలు తీసుకొని మన దగ్గరనే దొబ్బెటోన్ని మనం అభిమానించడం అనేది మన పిచ్చో మన ఎర్రో మనకే అర్థం కావాలి. అది తెలుసుకోవాలి మనం.